ఈ సింహపురి గడ్డకు ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో, ఈ గంజాయికి నిలయం, గాంజా అంటే నెల్లూరు అనే పరిస్థితి కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా నెల్లూరు అంటే గంజాయికి ఒక కేంద్ర బిందువులాగా మారిపోయిందని చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు, ఏ మర్డర్ జరిగినా, ఏ హత్య జరిగినా, లేదా ఏ తగవు జరిగినా కానీ దాని మూలాలు యాడ్ నుంచి వచ్చినాయంటే మద్యం సేవించి, గంజాయి సేవించి ఉంటున్నారు. ఈ గంజాయి నెల్లూరుకు ఎక్కువ ఎందుకు వస్తుందంటే, నెల్లూరులో ఉన్న గత ప్రభుత్వ కాలం నుంచి, నేను వైసీపీకి నిందించడానికి నేను చెప్పటం లేదు, గత ప్రభుత్వ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఎవరైతే వాళ్ళ దగ్గర సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉండారో ఆ లీడర్స్ రాజకీయ ఎథిక్స్ లేని వాళ్ళు, రాజకీయంగా అసలు పక్కన వాళ్ళ భార్య బిడ్డలు, తల్లిదండ్రులు కూడా మాటలు వినని వ్యక్తులకు బలవంతంగా రాజకీయ నాయకులు చేసే ప్రయత్నం చేశారు గతంలో. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో సమాజంలో పెద్దరికాన్ని నాశనం చేసేశారు. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ని సర్వనాశనం చేసి, ఎవరైతే వాళ్ళకు భజనలు చేస్తారో, ఎవరైతే వాళ్ళ కోసం చొక్కాలు చించుకుంటారో, నాయకుడు ఏందండి చొక్కా చించుకోవడము, నాయకుడు ఏందండి బొట్టను వేలు కోసేసి తిలకం పెట్టడము. అవును, ఏంది అసలు ఒక నాయకుడి కోసం ఆ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉండాడు, నీ అబ్బ కడుగు, నీ అమ్మ ముగ్గుడు కడుగు, ఈ లాంగ్వేజ్ ఏంది? ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడు అంటే ఎక్కడైతే దేశానికి లేదా రాష్ట్రానికి సంబంధించిన శాసనాలు, చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభలో కూర్చునే వ్యక్తికి అతనికి ఒక మర్యాద ఉండాలా. అతను ఒక బీడీఎస్ డాక్టర్ కోర్స్ చదువుకొని ఈ లాంగ్వేజ్లు అంటే, ఒక అనిల్ కుమార్ యాదవ్ అని నేను చెప్పటం లేదు, నెల్లూరు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ పేరు నేను తీసుకొని వస్తున్నాను. ఈ లాంగ్వేజెస్ తీసుకొని వచ్చి ఈజీ మనీ కోసం దొంగల్ని తీసుకొని వచ్చి నాయకులు చేసే ప్రయత్నం చేశారు. ఆ దొంగలు ఏంటంటే వాళ్ళకు తెలిసిన పని వాళ్ళు చేసుకున్నారు. బంగ్యాకు అప్పటి నుంచి నెల్లూరులో ఎక్కువైంది. ఇప్పుడైతే ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవటం లేదు. బంగ్యాకు కేసులో దొరికినారంటే మీకు దండం పెడతాం, మాకు తెలియదు, ఏడైనా సావండి అంటున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో బంగ్యాకు దొంగల్ని పెంచి పోషించినారు. బంగ్యాకు దొంగల్ని నాయకుల్లాగా స్టేషన్లకు పంపించారు. అవును, ఆ అలవాటు పడిన తర్వాత ఎవరికి కూడా ఒక వ్యసనం. బంగ్యాకు అనేది ఎటువంటి వ్యసనం అంటే, ఒకసారి తాగేస్తే అది వదులుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలంట వాళ్ళు. ఈరోజు మనం చూస్తున్నాం, మన నెల్లూరులో ప్రతి 3 ఇళ్లలో ఒక పిల్లోడు బంగ్యాకు బానిస అయి ఉన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రుల్ని కొట్టే పరిస్థితి వచ్చింది. వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు చెడ్డోళ్ళ, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పే పరిస్థితి కాదు. నిజాం, కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఒక ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు, బిడ్డలు కూడా బంగ్యాకు తాగేస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఆ బంగ్యాకు ఆ సొల్యూషను తర్వాత అదేదో చాక్లెట్ లాగా వస్తుందంట, అవన్నీ మత్తు మాత్రలు తినేసి బ్లేడ్ తీసుకొని చేతులు కోసుకుంటున్నారు, చొక్కాలిప్పి నిలబడిపోతున్నారు. దీనివల్ల సమాజం ఏంది? ఒక తల్లిదండ్రుల వాళ్ళ కడుపు రోత, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎవ్వరు పేదోడా ధనికుడు కాదు. ఆ బిడ్డలకి ఎందుకు ఆ అలవాటు పడిపోయింది.